హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే ఒక హెల్దీ లడ్డు చూద్దాం మనం. ఇందులో ఏమేమి వేసానంటే నేను చూడండి, పుచ్చ గింజలు, సన్ఫ్లవర్ సీడ్స్, మళ్ళీ కర్బూజ గింజలు, జీడిపప్పు, వాల్నట్స్, బాదం, వాల్నట్స్, పిస్తా, పల్లీలు, మళ్ళీ రాగులు లాస్ట్కి వెళ్ళిపోయాయి. రాగులు ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలి. మనం చేసుకున్నాక నేను మిగతా ప్రాసెస్ అనేది చూపిస్తాను. చూడండి, ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలి. కొబ్బరి ముక్కలు ఒక 2 యాలకులు కూడా వేసాను. కొబ్బరి ముక్కలు ఒక గుప్పెడంతా వేసాను. ఇవన్నీ కొంచెం చల్లారినాక మనం మిక్సీ చేసుకున్నాం. ఈలోపు బెల్లం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మనం పాకం అవసరం లేదు, డైరెక్ట్ బెల్లం అందులో కలిపేసేయడమే. ఇది కొంచెం వేడి చేస్తే ఇలా మంచి నీట్గా ముక్కలు వచ్చేస్తుంది అనమాట. ఇలా చేసేసుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా మిక్సీ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది లాస్ట్ బ్యాచ్ అనమాట. ఇది పూర్తిగా నలగలేదు. చూడండి, పూర్తిగా నలగలేదు, అందుకే మళ్ళీ ఇందులో వేసేస్తాను. ఒక 4 పచ్చి ఖర్జూరం వేసాను. ఒక హాఫ్ బౌల్ అయింది కదా. ఇప్పుడు బెల్లం ఒక బౌల్ నిండుగా వేస్తున్నాను. మరి స్వీట్ మేము కావాలంటే ఇంకొక హాఫ్ కప్పు బెల్లమైనా వేసుకోవచ్చు. 1 కప్పు వేసేస్తున్నాను. ఇదంతా మళ్ళీ ఒకసారి మిక్సీ చేసుకొని వస్తాను నేను. చూడండి, ఇలా అయింది. ఇప్పుడు ఒక కొబ్బరి ముక్క, మొత్తం చిన్న కొబ్బరి ముక్క తురుముకున్నాను. ఎండు కొబ్బరి ముక్క, పచ్చిది వేసుకోవద్దు, లడ్డూలు పాడైపోతాయి. ఇవి కూడా వేసేస్తున్నాను. ఇదంతా వేసి నీట్గా కలుపుకోవాలి. మంచిగా కలుపుకొని అప్పుడు మనం లడ్డూలు పెట్టుకోవాలి. చూడండి, ఇలా చిన్నగా లడ్డూలు చుట్టుకోవాలి. ఈ టైంలో ఒకసారి టేస్ట్ చూసుకోవాలి, స్వీట్ సరిపోయిందో లేదో. మాకైతే సరిపోయింది, చూసాను నేను. సరిపోయింది టేస్ట్. చూడండి, ఎంత నీట్గా వచ్చేస్తున్నాయి లడ్డూలు. ఒకవేళ లడ్డూలు చుట్టడం రాకపోతే కొంచెం పాలు వేసుకోండి. పాలు వేసుకొని కొంచెం పాలు వేసుకొని చుట్టుకోండి. మ్యాక్సిమం వచ్చేస్తాయి. బెల్లము, పచ్చి ఖర్జూరం వేసాం కదా. కొబ్బరి కూడా ఇలా మంచిగా కనిపిస్తుంది. ఇలా పొడవుగా తురుముకుంటే చూడడానికి అందంగా ఉంటుంది. చూడండి, ఇన్ని లడ్డూలు అయితే అయినాయి. ఒకసారి మళ్ళీ నేను మెజర్మెంట్స్ చెప్తాను. చూడండి, ఈ బౌల్తో 2 కప్పులు డ్రై ఫ్రూట్స్ వేశాను. కాజు, పిస్తా, బాదం, పుచ్చగింజలు, సన్ఫ్లవర్ సీడ్స్, 1 స్పూన్ అవిసె గింజలు కూడా వేసాను. ఆ క్లిప్ మిస్ అయింది. ఒక 2 స్పూన్ల రాగులు, ఒక 2 స్పూన్ల పల్లీలు, ఇవన్నీ డ్రై రోస్ట్ చేసి వేయించుకోవాలి. ఒక 2 యాలకులు, కొంచెం కొబ్బరి ముక్కలు కూడా దాంట్లోనే వేసాను. వేయించలేదు కానీ ఊరికనే అందులో వేసాను. తర్వాత అవన్నీ కొంచెం చల్లారిపోయినాక మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మనం స్వీట్నెస్ కోసం 1/2 కప్పు పచ్చి ఖర్జూరం వేసుకున్నాను. 1 కప్పు బెల్లం. కరెక్ట్గా ఈక్వల్ అయిపోయింది. స్వీట్ అయితే మరీ ఎక్కువ లేదు, తక్కువ లేదు, కరెక్ట్గా ఉంది. ఇలా వేసేసుకొని కొంచెం కావాలంటే మనకు లడ్డు చుట్టడం రాకపోతే కొంచెం పాలు వేసుకొని చుట్టుకోండి, ఏం కాదు. మంచిగా ఎండిపోతాయి కదా, ఏం పాడవకుండా ఉంటాయి. ఇలా చేసేసుకోండి. హెల్త్ చాలా బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. ప్రోటీన్ లడ్డు అంటారు దీన్ని. చాలా మంచిది మన హెల్త్కి. రోజు ఒక లడ్డు తిన్నా కూడా మనకి చాలా హెల్తీగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.